వెల్కమ్ టు ఇష్టసఖి. ఈనాటి ఇష్టసఖి కార్యక్రమంలో భాగంగా ఎర్రగడ్డ సుందర్నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ కి వచ్చేసాము. మరి ఇక్కడ ప్రొప్రైటర్ భారతి గారు మనకు డిఫరెంట్ కలెక్షన్స్ ని చూపించడానికి రెడీగా ఉన్నారు. మరి అడిగిద్దామా? హాయ్ భారతి గారు. మరి ఇష్టసఖి వ్యూవర్స్ కోసం ఇవాళ ఏ వెరైటీస్ చూపించబోతున్నారు? పట్టు ఫ్యాన్సీ డిజైనర్ సారీస్. ఓకే, సో పట్టు ఫ్యాన్సీ అండ్ డిజైనర్ సారీస్. ఓకే, ఫస్ట్ ఈ సారీ ఫస్ట్ వచ్చేసి మనం పట్టు చూస్తున్నాము. ఇది వచ్చేసి ఇప్పుడు మనకి ఇక్కత్ పట్టు అంటారనమాట. ఇక్కత్ లో లైట్ వెయిట్ వస్తుంది, ప్లస్ డబల్ నేత ప్యూర్ ఇక్కత్ ఉంటుంది మనకి. అంటే ఇప్పుడు ఏంటంటే మనకి వచ్చేది మ్యారేజ్ సీజన్, దసరా, వీటన్నిటికి కూడా ఏంటంటే ఈ టైపు పట్టు అనేది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఫస్ట్ మనం పళ్ళు పాటు చూస్తున్నాం. పళ్ళు అనేది ఏంటంటే మనకు 1 మీటర్ దాకా బిగ్ పళ్ళు ఇచ్చారు. ఇక్కడంతా కూడా మనకి జరీతో టిష్యూ తీసుకొని పైన అంతా టెంపుల్ టైప్ లో మనకి డిజైన్ ఉంటుంది అనమాట. ఇక్కడ శారీ బేస్ కూడా మనం చూస్తున్నట్లయితే పైన షోల్డర్ పార్ట్ వచ్చేసి కాంట్రాస్ట్ అండి. మనకి కలర్ కాంబినేషన్ అనేది మనకి చాలా బాగుంటుంది. పైనంతా కూడా కడీ బోర్డర్ ఇచ్చారు. 2 అవుట్ సైడ్స్ కూడా మనకి పింక్ కలర్ ప్లెయిన్ పట్టు బోర్డర్ తీసుకున్నారు. ఇది మనకి షోల్డర్ పార్ట్ బోర్డర్ వస్తుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి క్రీమ్ కలర్ తీసుకొని దానిపైన కూడా మనకి ఇక్కత్ బుటీస్ ని డిజైన్ చేశారు. ఒకటి వచ్చేసి మనకి పింక్ కలర్ కాంబినేషన్, ఇంకోటి ఎల్లో కలర్ కాంబినేషన్స్ తో ఇక్కత్ బుటీస్ డైమండ్ డిజైన్ వచ్చేటట్టు డిజైన్ చేశారు. శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఈ బుటీస్ అనేవి కంటిన్యూ అవుతాయి. మెయిన్ ఈ శారీకి వచ్చేసి మనకి కింద బోర్డర్ అనమాట. కింద బోర్డర్ చూస్తున్నట్లయితే మనకి స్కర్ట్ బోర్డర్ లాగా డిజైన్ చేశారు. ఇది వచ్చేసి ఫుల్ కాంట్రాస్ట్ ఉంటుంది. మనకి పింక్ కలర్ కాంబినేషన్ తో మనం పైన చూసిన బోర్డర్ ని కంటిన్యూ చేస్తూ ఎక్స్ట్రాగా మనకి ఇక్కడ పింక్ కలర్ ప్లెయిన్ పట్టు మీద ఇక్కత్తో ఒక లోటస్ ఫ్లవర్స్ ని డిజైన్ చేశారు. ఆ లోటస్ ఫ్లవర్స్ కూడా మనకి పైన మిడిల్ లో తీసుకున్న బుటీ కాంబినేషన్ లోనే మనకి బంచెస్ గా మనకి బోర్డర్ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి మనకి ఈ క్రీమ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ శారీకి బ్లౌజ్ కూడా మనం చూస్తున్నట్లయితే పింక్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. అంటే ఫుల్ కాంట్రాస్టే అవుతుంది మనకి. అంటే పళ్ళు పింక్ కాబట్టి బ్లౌజ్ కూడా మనకి పింక్ కలర్ ఇచ్చారు. దట్టు బోర్డర్స్ కూడా మనకి ఏంటంటే సేమ్ గోల్డ్ కలర్ కడీ బోర్డర్ కంటిన్యూ అవుతుంది అన్నమాట. సో క్రీమ్ కి పింక్ ఉండడం వల్ల ఇది చాలా పింక్ కలర్ అనేది బాగా ఎలివేట్ అవుతుంది. దీని ప్రైస్ ఎంత ఉందండి? ఇది వచ్చేసి మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అండి. 7100 పడుతుంది అనమాట. దీంట్లో కలర్స్ ఉన్నాయండి? చాలా డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయండి. మనకి ఇక్కత్ అనగానే మనకి ఏంటంటే కలర్ కాంబినేషన్స్ కూడా మంచి కలర్ కాంబినేషన్స్ వస్తాయి. డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి అన్నమాట ఇక్కత్లో. ఓకే, సో నెక్స్ట్ శారీ కూడా మనకి పట్టు అండి. ఇది ఓకే కళాక్షేత్ర పట్టు వస్తుంది. ఓకే, ఇది చాలా లైట్ వెయిట్. మనకి కాంబినేషన్స్ కూడా ఏంటంటే మస్టర్డ్ ఎల్లో కలర్ కి మనకి పింక్ కలర్ కాంబినేషన్, ఈవెన్ గ్రీన్ కూడా ఉంది. పళ్ళు చూసినట్లయితే మనకి పింక్ కలర్ దట్ బిగ్ పళ్ళు ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఏంటంటే గోల్డ్ కలర్ జరీతో డ్రాప్ డిజైన్ ఇచ్చారు అనమాట. 2 సైడ్స్ మనకి థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. థ్రెడ్ వర్క్ కూడా మనకి ఏంటంటే పింక్ పైన బాగా బ్రైట్ గా గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి ఒక బోర్డర్ లాగా 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఇది మనకి పళ్ళు పార్ట్ వస్తుంది. శారీ అంతా కూడా మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ శారీ. ఇది వచ్చేసి ఏంటంటే మనకి మొత్తం కూడా ఎల్లో కలర్ కాంబినేషన్, పైన బోర్డర్ కూడా గోల్డ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. పైపింగ్ వచ్చేసరికి మనకి పింక్ కలర్ కాంబినేషన్ పైపింగ్. ఇది స్మాల్ బోర్డర్ షోల్డర్ పార్ట్ ఉంటుంది. ఇది మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే ఎల్లో కలర్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ప్లెయిన్. కింద బోర్డర్ చూస్తున్నట్లయితే మెయిన్ ఈ శారీకి ఇది చాలా డిఫరెంట్ గా ఉంటుంది డిజైన్ కూడా. మనకి కింద బోర్డర్ కూడా మనకి స్మాల్ సైజ్ బోర్డర్ పింక్ కలర్ తీసుకున్నారు. దాని పైన అంతా కూడా ఇక్కడ ఒక ట్రీ టైప్. ఇది వచ్చేసి మనకి నెక్స్ట్ శారీ అండి పట్టును. ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఆవిష్కార్ పట్టు అని వస్తుంది అనమాట. మనకి పింక్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాము. పళ్ళు పార్ట్ కూడా మనకి ఏంటంటే రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. షార్ట్ పళ్ళు మనకు ఒక 1/2 మీటర్ పళ్ళు తీసుకున్నారు. ఇది మనం ఇలా చూసినట్లయితే డిజైన్ వచ్చేసరికి ఏంటంటే ఈ పళ్ళులో కూడా ఒక కింద వచ్చేసి జిగ్జాగ్ లాగా మనకు ఒక బోర్డర్స్ తీసుకున్నారు, కడీ బోర్డర్ లాగా జిగ్జాగ్. దానికి వచ్చేసి 2 ట్రీస్ తీసుకొని దాని కింద మనకి కౌస్ ని డిజైన్ చేశారు. మొత్తం కూడా మనకి ఇక్కడ థ్రెడ్ వర్క్ అనేది యూస్ చేయకుండా గోల్డ్ కలర్ జరీతోనే మనకి 2 బంచెస్ గా మనకి పళ్ళులో డిజైన్ ఉంటుంది. షార్ట్ పళ్ళు వస్తుంది మనకి బ్లూ కలర్ కాంబినేషన్. ఇది శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పింక్ కలర్ కాంబినేషన్ శారీ వస్తుంది. మొత్తం శారీ అంతా కూడా బోర్డర్ వచ్చేసి మనకి కడీ బోర్డర్
షోల్డర్ పార్ట్ చూస్తున్నట్లయితే మనకి జరీ కడీ బోర్డర్ ప్లెయిన్ పింక్ కలర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఫ్లవర్ బుటీ వస్తుంది, గోల్డ్ కలర్ జరీ కాంబినేషన్ లో ఫ్లవర్ బుటీ ఇచ్చారు. కింద చూస్తున్నట్లయితే మనకి సేమ్ పళ్ళులో ఏదైతే మనం చూసామో బంచెస్ లాంటివి, ట్రీ బంచెస్ విత్ కౌస్ తో సేమ్ అదే డిజైన్ ని మనకి బోర్డర్ పైన శారీ అంతా కూడా మనకి బంచెస్ లాగా డిజైన్ ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి బంచెస్ కంటిన్యూ అవుతాయి అనమాట. అంటే మనకి ఇప్పుడు రెగ్యులర్ గా చూసే ఫ్లవర్స్, క్రీపర్స్ ఇలా కాకుండా ఇలా బంచెస్, కౌస్ తో మనకి డిజైన్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి ఇది మనకి లేటెస్ట్ డిజైన్స్ ఉంటుంది అనమాట. దీంట్లో మనకి కలర్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. మనకి వైట్ కలర్, ఎల్లో కలర్ కాంబినేషన్, ఇట్లా మనకి అట్లా కాదు, వైట్ కి మనకి ఇదే సేమ్ డిజైన్, ఎల్లో కి సేమ్ డిజైన్, బ్లూ కలర్, అట్లా కలర్స్ అనేవి మనకి దీంట్లో ఈ డిజీ శారీకి అవైలబుల్ ఉంటుంది అనమాట. సో దీంట్లో బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ వస్తుంది, అది కూడా బ్లూ కలర్ కాంబినేషన్, పింక్ అండ్ బ్లూ మనకి టూ కూడా బ్రైట్ కలర్ కాంబినేషన్స్, మనకి పార్టీకి చాలా బాగుంటుంది అనమాట. బోర్డర్స్ కూడా మనం చూస్తున్నట్లయితే ఖడీ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తో చాలా చక్కగా ఉంది. అండ్ మనం బార్డర్ అండ్ ఇక్కడ పళ్ళు చూసినట్టయితే కూడా చాలా డిఫరెంట్ గా డిజైన్ చేయడం జరిగింది. సో ఇలాంటి వెరైటీస్ అన్ని కూడా మనం విఘ్నేశ్వర సిల్క్స్ లో చూడొచ్చు. కొత్త కొత్త వెరైటీస్ అన్ని, కలెక్షన్స్ అన్ని కూడా ఇక్కడ చాలా బాగుంటాయి. దీని కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి 7150 పడుతుంది. ఓకే, సో ప్రైస్ వచ్చేసి కూడా చాలా రీజనబుల్ గా ఉంది. అండ్ కలర్ కాంబినేషన్స్ తో చీర చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కోటా శారీ అనమాట. ఓకే, ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్ అండ్ మనకి లేస్ తో డిజైన్ వస్తుంది అనమాట. ఇది వచ్చేసి డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ వచ్చేసి మనకి మిడిల్ పార్ట్ లో. ఇక్కడ చూస్తున్నట్లయితే పైన వచ్చేసి క్రీమ్ కలర్ అండ్ మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది, లీఫ్ తో మనకి ఎంబోజ్ లాగా డిజైన్ ఉంటుంది. కింద గ్రే కలర్ తో మనకి పైపింగ్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. పైన బ్లూ కలర్ పార్ట్ అంతా కూడా మనకి ఏంటంటే బుటీస్ ఇచ్చారు, క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి ఒక చిన్న ఫ్లవర్ బుటీ ఇచ్చారు. ఇది మనకి షోల్డర్ పార్ట్ వస్తుంది. కింద శారీకి మిడిల్ పార్ట్ అంటే మనకి కింద చూసినట్లయితే ఇది వచ్చేసి లేస్ అనమాట, మనకి ఉలెన్ లేస్ తీసుకున్నారు. దాంట్లో కూడా మనకి క్రీమ్, బ్లాక్, పింక్, గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ప్రింటెడ్ తీసుకున్నారు, మనకి ఫ్లోరల్ ప్రింట్ లాగా. దాని కింద మనకి ప్లెయిన్ బ్లూ కలర్ ఇచ్చారు. కింద సేమ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. టోటల్ శారీ అంతా కూడా మనకి ఏంటంటే ఇలాగే ఉంటుంది అనమాట. మనకి శారీ అంతా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి సేమ్ డిజైన్ ఉంటుంది. దీంట్లో కూడా ఏంటంటే మనకి కలర్స్ అనేవి అవైలబుల్ ఉంటున్నాయి. అంటే మనకి పింక్ కలర్, ఎల్లో కలర్, రెడ్ కలర్, ఇలా కలర్స్ అనేవి చాలా అవైలబుల్ ఉంటాయి. మామూలుగా విఘ్నేశ్వర సిల్క్స్ నుంచి ఏదైనా ఫెస్టివల్ అనగానే డిస్కౌంట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఏమున్నాయి డిస్కౌంట్స్? ఇప్పుడు మనకి దసరాకి స్పెషల్ గా మనకి 40% డిస్కౌంట్ ఉందన్నమాట. ఓకే, సో దీని ప్రైస్ ఎంత? ఆఫ్టర్ 40% ఎంత వచ్చేసి మనకి ఏంటంటే 1140 రూపీస్ పడుతుంది అన్నమాట. ఓకే, ఆఫ్టర్ 40% 1140, చాలా రీజనబుల్ ప్రైస్ లో ఒక మంచి కలర్ కాంబినేషన్ తో ఒక డిజైనర్ వేర్ శారీ మనం ఇక్కడ విఘ్నేశ్వర సిల్క్స్ లో అవైలబుల్ గా ఉందండి. సో మంచి బ్లౌజ్ కూడా చాలా అందంగా ఉంది. సో కాంట్రాస్ట్ కదా, కాంట్రాస్ట్ వస్తుంది. అంటే బోర్డర్ లో యూస్ చేసిన సేమ్ ఫ్యాబ్రిక్ ని మనకి బ్లౌజ్ కి ఇచ్చారు. హ్యాండ్స్ కూడా సేమ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదండి, చాలా అందంగా ఉంది కదా ఈ చీర. మరి ఇలాంటి అందమైన చీరలన్నీ కూడా ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నాయి. మరి ఇలాంటి అందమైన చీరల్ని సొంతం చేసుకోవాలి అంటే డూ విజిట్ విఘ్నేశ్వర సిల్క్స్ ఇన్ ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీ. భారతి గారు, నెక్స్ట్ వచ్చేసి మనకి కోటా శారీ అండి. బ్లాక్ కలర్ కాంబినేషన్, మనకి పింక్ తో డిజైన్ ఉంటుంది అన్నమాట. ఇది పైన వచ్చేసి మనకి పింక్ తీసుకున్నారు, డార్క్ మజంతా పింక్ కలర్. దానికి థ్రెడ్ వర్క్ తో మనకి డిజైన్ వస్తుంది. 3 సైడ్స్ కూడా మనకి ఈ వర్క్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ కోటా ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. దానిపైన మనకి చూస్తున్నట్లయితే మనకి ఫిగర్స్ ని డిజైన్ చేశారనమాట. ఇవి ఎలా ఉంటాయంటే పింక్ కలర్ కాంబినేషన్స్ తోనే టోటల్ గా మనకి ఫిగర్స్ ఉంటుంది. శారీ అంతా కూడా మనకి అక్కడక్కడ బుటీస్ ఇచ్చారనమాట ఈ ఫిగర్స్ అనేవి. మెయిన్ ఈ శారీకి కింద సైడ్ బోర్డర్ చూస్తున్నట్లయితే ఇది షోల్డర్ పార్ట్ చూస్తున్నాం మనం. 2.5 మీటర్ వరకు మనకి ఈ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. పైన చూసిన ఫిగర్స్ ని మనకి దగ్గరగా ఇచ్చారు. దానికి పైన టెంపుల్ డిజైన్ 2 సైడ్స్ ఇచ్చి మిడిల్ లో లోటస్ ఫ్లవర్ బోర్డర్ ఉంటుంది. ఈవెన్ సైజ్ చూస్తే కూడా చాలా పెద్దగా స్కర్ట్ బోర్డర్ లాగా 2.5 మీటర్ ఉంటుంది. ఫ్రిల్ పార్ట్ లో చూస్తున్నట్లయితే మనకి ఏంటంటే బుటీస్ ఇచ్చారనమాట, దగ్గరగా ఉండేటట్లు మనకి బుటీస్ ఇచ్చారు. ఇదేంటంటే లంగా ఓని టైప్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. అంటే డిజైన్ లో మనకి లంగా ఓని టైప్ ఆఫ్ శారీ అనమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి బుటీస్ ఇలా ఉంటుంది. బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్ గా, బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే పింక్ కలర్
రా సిల్క్ ఇచ్చారు. బార్డర్ ఏదైతే ఉంటుందో సేమ్ అదే ఫ్యాబ్రిక్ థ్రెడ్ ఎంబోజ్ అవుతున్నటువంటి థ్రెడ్ లైన్స్ తో మనకు ఉంటుంది అనమాట. సేమ్. సో దీంట్లో కలర్ కాంబినేషన్స్ ఎలా ఉంటాయి? ఉంటుందండి, దీంట్లో కూడా మనకి కలర్స్ ఉంటాయి అనమాట. అంటే అన్ని కలర్స్ కూడా ఒక 4-5 కలర్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. సో అంటే బ్లాక్ కి ఇక్కడ పింక్ లాగా ఉంది కదా, అలా కాకుండా మనకి వేరే కలర్ ఎల్లో అండ్ పీచ్ ఇట్లా కలర్స్ అనేవి మనకి అవైలబుల్. ఓకే, దీని ప్రైస్ ఎంత అండి? 950 రూపీస్ పడుతుంది. సో చీర చాలా బాగుంది కదండి. మరి ఇలాంటి శారీ ఇంకొక కలర్ కాంబినేషన్స్ లో మానిక్వీన్ కి కడితే ఎలా ఉంటుందో చూద్దామా? సో వ్యూయర్స్, ఇందాక మనకు భారతి గారు బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్లో ఒక కోటా శారీని చూపించారు కదండి, చాలా అందంగా ఉంది కదా. సో దాంట్లోనే ఇది డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్తో ఉన్న శారీ మనకి మానిక్వీన్కి కట్టాము. సో ఇందులో కనుక చూసుకుంటే మనము ఒక యాష్ కలర్ శారీకి పింక్ కలర్ బార్డర్ వచ్చింది. అండ్ ఈ బార్డర్లో చూసుకుంటే కనుక మనకి 2 sides పైపింగ్ లాగా పింక్ కలర్ డార్క్ మెజెంటా పింక్ తోని అవుట్లైన్ లాగా వచ్చారు. అండ్ లోపల మొత్తం చూసుకుంటే కనుక అంటే బార్డర్లో మధ్య పార్ట్ అంతా కూడా మనకి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్స్తో ఈ బార్డర్ అంతా కూడా కనిపిస్తోంది. అండ్ ఇక్కడ చూస్తే కనుక ఈ బార్డర్లో చూస్తే మనకి షోల్డర్ పార్ట్కి వచ్చేసరికి చాలా చక్కగా ఒక ఎంబ్రాయిడరీ డిజైన్ మనం అంతా చూడొచ్చు, ఒక క్రీపర్ డిజైన్ చూడొచ్చు. ఇక్కడ కూడా లైట్ గోల్డ్ కలర్ అండ్ వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్స్తో డిఫరెంట్ థ్రెడ్స్ని యూజ్ చేసి ఒక చక్కటి క్రీపర్ అంతా కూడా మనకి ఆల్మోస్ట్ షోల్డర్ అంతా కూడా మనకి పళ్ళు దాకా కనిపిస్తోంది. అండ్ దీంట్లో చూసుకుంటే బ్లౌజ్ కూడా ఇందాక సేమ్ పింక్ కలర్ కాంబినేషన్లోనే మనకి బ్లౌజ్ ఉంది దీంట్లో కూడా. సో కావాలి అనుకుంటే ఆ పింక్ కలర్ బ్లౌజ్ మనం ట్రై చేయొచ్చు, అదర్వైజ్ ఇలా గోల్డ్ కలర్ బ్లౌజ్ వేసుకున్నా కూడా చీర చాలా అందంగా ఉంది. అండ్ ఇక్కడ బార్డర్ కనుక చూసుకుంటే డౌన్ పార్ట్ కనుక చూసుకుంటే అది కూడా సేమ్ ఇది స్కర్ట్ మోడల్ లాగా ఉంది. అక్కడ కూడా బార్డర్ 2 sides లో మనం చూడొచ్చు. అండ్ పింక్ అండ్ యాష్ కలర్ కాంబినేషన్స్తో చీర అంతా కూడా చాలా నెక్స్ట్ వచ్చేసి మనకి డిజైనర్ శారీ అనమాట. అంటే ఇప్పటిదాకా మనం ఏంటంటే పట్టు ఫ్యాన్సీ చూసాము. ఇది వచ్చేసి మనకి ఫాలింగ్ మెటీరియల్ లంగావోని టైప్ ఆఫ్ శారీ, పార్టీ వేర్ శారీ అనమాట. ఫస్ట్ మనం బోర్డర్స్ చూస్తున్నాము. ఇక్కడ వచ్చేసి పింక్ కలర్ పైపింగ్, లేస్ గోల్డ్ కలర్, ఎల్లో కలర్ రా సిల్క్ ఇచ్చారు. పింక్ కలర్ రా సిల్క్ మీద మనకి పిఠాయి వర్క్, సీక్వెన్స్ వర్క్ ఉంటుంది. కింద బ్లూ కలర్ పైపింగ్. ఇది వచ్చేసి మనకి షోల్డర్ పార్ట్ బోర్డర్. మనకి పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్ లో చూసినట్లయితే మనకి హెవీగా డిజైన్ ఇచ్చారు. అంటే మనకి ఒక లేస్ ఇచ్చారనమాట. మనకి క్రోషియా వర్క్ టైప్ లో జరీతో తీసుకున్నారు. ఇక్కడ పింక్ కలర్ రా సిల్క్, గోల్డ్ కలర్ లేస్. దీని పైన మనకి బంచెస్ ఇచ్చారు, అప్లిక్ వర్క్ లాగా మనకి కట్ వర్క్ ప్యాచ్ ఇచ్చారు. అది కూడా గ్రీన్ అండ్ పింక్ కలర్. ఇక్కడ ఫ్లవర్స్ వచ్చేసి మనకి డార్క్ పింక్ ఎల్లో కలర్ తో మనకి థ్రెడ్ వర్క్ తో ఫ్లవర్ ఎంబోజ్ అవుతున్న లుక్ ఉన్నటువంటి ఫ్లవర్స్ ని బంచెస్ ఒక 4 bunches ఇచ్చారు పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్ లో. కింద సైడ్ బోర్డర్ చూసినట్లయితే మనకి సేమ్ షోల్డర్ పార్ట్ లో చూసిన బోర్డర్ ని మనకి కింద కూడా కంటిన్యూ చేశారు. ఈ శారీకి మిడిల్ పార్ట్ 2 shades ఉన్నాయండి. పైన వచ్చేసి ఆరెంజ్ కలర్, కింద పింక్ కలర్ కాంబినేషన్. ఇది వచ్చేసి మనకి 2.5 మీటర్ వరకు మనకి ఈ జార్జెట్ షేడెడ్ అనేది కంటిన్యూ అవుతుంది. 2.5 మీటర్ తర్వాత మనకు వచ్చేసి ఎల్లో కలర్ వస్తుంది అనమాట. ఓకే, ఫ్రిల్స్ లో ఇప్పుడు ఇది ఉంటుందండి. ఫ్రిల్ పార్ట్ ఇది వస్తుంది. లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో మనకి తీసుకున్నారు. నెట్టెడ్ ఇక్కడ అంతా కూడా మనకి థ్రెడ్ వర్కే యూస్ చేశారు. చాలా సింపుల్ గా నీట్ గా ఉంటుంది వర్క్ అనేది. మనకి మొత్తం క్రీపర్ పార్ట్ అంతా కూడా గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ ఉంటుంది. అక్కడక్కడ ఫ్లవర్స్ మాత్రం మనకి ఆరెంజ్ కలర్ జార్జెట్ లో షేడెడ్ ఏదైతే తీసుకున్నారో ఆరెంజ్ అండ్ పింక్, ఆ 2 కలర్ కాంబినేషన్ లోనే మనకి డిఫరెంట్ ఫ్లవర్స్ ని డిజైన్ చేశారు. ఈ డిజైన్ అనేది టోటల్ శారీ స్టార్టింగ్ నుంచి మనకి ఈ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. దీనికి వచ్చేసి మనకి బ్లౌజ్ వచ్చేసి పార్టీ వేర్ కి కూడా డిజైనర్ గా ఇచ్చారు. పింక్ కలర్ రా సిల్క్ ఇచ్చారు. మనకి బాడీ పార్ట్ అంతా కూడా యూస్ చేసుకోవచ్చు. హ్యాండ్స్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఇది నెట్టెడ్ మనకి ఫ్రిల్ పార్ట్ లో ఉన్న ఫ్యాబ్రిక్ ని హ్యాండ్స్ కి ఇచ్చారు. ఇది మనం బోట్ నెక్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఈవెన్ స్లీవ్స్ కూడా మనం లాంగ్ పెట్టుకున్నా కూడా బాగుంటుంది. దీంట్లో కూడా మనకి డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయండి. ఓకే, ఈవెన్ కలర్ కాంబినేషన్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి. దీని ప్రైస్ ఎంత వచ్చిందండి? ఇది వచ్చేసి చాలా ఇంత మనకి హెవీ ఉన్న పార్టీ వేర్ శారీ వచ్చేసి మనకి ఏంటంటే 2250కే అవైలబుల్ ఉంది అన్నమాట. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదండి, నిజంగా ఎంత చక్కగా ఉంది ఈ డిజైనర్, ఈ వేర్ శారీ అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా అందంగా ఉంది. సో ఇలాంటి అందమైన శారీ మనం ఎంతో కాస్ట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ జస్ట్ 2250 రూపీస్కే అవైలబుల్గా ఉంటుంది. సో మంచి చీరల్ని సొంతం చేసుకోవాలంటే మీరు విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయాల్సింది. ఇది వచ్చేసి నెక్స్ట్ మనకి డిజైనర్ శారీ అనమాట. పీచ్ కలర్ కాంబినేషన్.
ఇదేంటంటే మనకి లంగావోని టైప్ ఆఫ్ శారీ. ఓకే, ఫస్ట్ పైన బోర్డర్స్ చూస్తున్నాము, పీచ్ కలర్ తోనే మనకి పైపింగ్ ఉంటుంది. ఇక్కడ మనకి రా సిల్క్ ఇచ్చారు, కింద బీడ్స్ ఉంటాయి, బ్లాక్ కలర్ బీడ్స్ తో పైపింగ్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది మనకి 3 సైడ్స్ ఉంటుంది. పళ్ళులో చూసినట్లయితే మనకి ఇది కొత్తగా వస్తుందండి, లేస్ టైప్ లో. మనకి ఏంటంటే ఇక్కడంతా నెట్టెడ్ తీసుకున్నారు, నెట్టెడ్ పైన మనకి ఫ్లవర్స్ ఇచ్చారనమాట. ఇది బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్స్ ఉంటుంది మనకి. ఇది పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్ లో ఇచ్చారు. మనకి శారీ అంతా కూడా షోల్డర్ పార్ట్ చూస్తున్న పీచ్ కలర్, ఇది ప్యూర్ షిఫాన్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇది 2.5 మీటర్ వరకు ఉంటుంది మనకి. 2.5 మీటర్ తర్వాత మనకి బ్లాక్ కలర్ తీసుకున్నారు, జార్జెట్ ఫ్యాబ్రిక్. ఇది అక్కడ వచ్చేసి షిఫాన్, ఇక్కడ వచ్చేసరికి మనకి జార్జెట్ ఉంటుంది. ఈ జార్జెట్ కి మనకి పళ్ళులో ఏదైతే చూసామో సేమ్ అదే డిజైన్ ని కింద పార్ట్ బోర్డర్ గా ఇచ్చారనమాట. సేమ్ డిజైన్, సేమ్ నెట్ మీదే మళ్ళీ ఈ ఫ్లవర్స్ అన్నిటి కంటిన్యూ చేశారు. ఇదేంటంటే మనకి శారీ అంతా కూడా మనకి బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి మనకి బ్లౌజ్ కూడా ఏంటంటే కాంట్రాస్ట్ అనే చెప్పొచ్చు, ఎందుకంటే షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి పీచ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది, ఫ్రిల్ పార్ట్ లో బ్లాక్ ఉంటుంది కాబట్టి బ్లౌజ్ కూడా మనకి రా సిల్క్ బ్లాక్ తీసుకున్నారు. హ్యాండ్స్కి వచ్చేసరికి మనకి క్రోషియా టైప్ లో ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ ని మనకి కొంచెం షిమ్మర్ మిక్స్ తో మనకి హ్యాండ్స్ కి ఇచ్చారు. బోర్డర్ అయితే సేమ్ బోర్డర్ మనకి కంటిన్యూ అవుతుంది. దీంట్లో కూడా మనకి కలర్స్ అనేవి ఒక 6-7 కలర్స్ ఉంటాయండి. లైట్ పిస్తా గ్రీన్ కలర్, బేబీ పింక్ కలర్, స్కై బ్లూ కలర్, ఇట్లా కలర్స్ అనేవి డిజైన్ మాత్రం కంటిన్యూ అవుతుంది. మనకి కలర్స్ అనేవి ఏంటంటే చాలా కలర్స్ ఉంటాయి అన్నమాట. ఇవి మనకి ఇప్పుడు వచ్చే లేటెస్ట్ డిజైన్. ఈ ఫ్యాబ్రిక్ కూడా మనకి కొంచెం డిఫరెంట్ ఫ్యాబ్రిక్ యూస్ చేస్తారు మనకి, ఇది లేటెస్ట్ ఫ్యాబ్రిక్ అనమాట మనకి. ఇది వచ్చేసి మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అండి, 1700 కే మనకి వస్తుంది అనమాట. ఆఫ్టర్ 40% ఆఫ్ డిస్కౌంట్ మనకి 1700 కి ఇది అవైలబుల్ గా ఉంది. చాలా చక్కగా ఉంది అండ్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి మీరు చక్కగా వీటిని ట్రై చేయొచ్చు కదా. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదండి, మరి ఇలాంటి అందమైన శారీస్ మీ సొంతం చేసుకోవాలంటే మీరు ఎర్రగడ్డ సుందరనగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ కి విచ్చేసి చక్కగా అందమైన చీరల్ని సొంతం చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఇక్కడ 40% ఆఫ్ డిస్కౌంట్ కూడా ఉంది కాబట్టి మంచి చీరల్ని మీ సొంతం చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కత్ సీకో అండి. ఇది ఓకే, ఇదేంటంటే మనకి బ్లాక్ అండ్ ఎల్లో కాంబినేషన్ లో ఉంటుంది. ఇది మనకి పళ్ళు పాట అన్నమాట. పళ్ళు చూస్తున్నట్లయితే మనకి ఏంటంటే టోటల్గా జూట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు, క్రీమ్ కలర్ కాంబినేషన్స్తో పళ్ళు తీసుకొని ఇక్కడ మనకి టెంపుల్ టైప్ డిజైన్లో మనకి ఇట్లా లైన్స్ వైజ్ ఇచ్చారనమాట. మనకి ఒక 1 మీటర్ పళ్ళు ఉంటుంది. పైన వచ్చేసి ఎల్లో కలర్తో మనకి అవుట్లైన్ బోర్డర్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన వచ్చేసి ఎల్లో కలర్, కింద మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్ మీద డార్క్ కలర్తో మనకి లైన్స్ వచ్చింది. ఇది షోల్డర్ పార్ట్ బోర్డర్ వస్తుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బ్లాక్ మీద మనకి గ్రీన్ కలర్తో ఇక్కత్ డిజైన్ ఇచ్చారు. దానికి కింద కూడా మనం చూస్తున్నట్లయితే జిగ్జాగ్ లాగా మనకి గ్రీన్ కలర్ ఉంటుంది. దాని కింద స్కర్ట్ బోర్డర్ ఇచ్చారు, కలర్ఫుల్గా కాంట్రాస్ట్గా ఉన్నటువంటి స్కర్ట్ బోర్డర్. ఇక్కడ మనకి క్రీమ్ కలర్ ప్లెయిన్ ఇచ్చేసి ఎల్లో కలర్ మీద గ్రీన్ కలర్ కాంబినేషన్స్తో డ్రాప్ డిజైన్ ఉంటుంది. అంటే ఈ డిజైన్ అనేది మనకి టోటల్ శారీ అంతా కూడా మనకి కంటిన్యూ అవుతుంది. సో దీని ప్రైస్ ఎంత? ఇది వచ్చేసి మనకి 400 పడుతుంది అంతే. ఓకే, ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి బోర్డర్ ఎల్లో ఉంది కాబట్టి ఎల్లో కలర్ బ్లౌజ్ ఇచ్చి డార్క్ మస్టర్డ్ ఎల్లో కలర్ లైన్స్ ఇచ్చారనమాట, ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. ఓకే, దీంట్లో కలర్స్ అనేవి చాలా ఉంటాయండి, డిఫరెంట్ డిజైన్స్ ఉంటుంది, కలర్స్ ఉంటాయి, చాలా ఉంటాయి అనమాట దీంట్లో మనకి. సో మామూలుగానే ఇక్కత్ అంటే మనం చాలా కాస్ట్లీ అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాము, కానీ ఇక్కడ ఇక్కత్ సీకో అనేది చాలా లైట్ వెయిట్ లో, దట్టు వెయిట్ తో పాటుగా రేట్ కూడా చాలా లైట్ గా కనిపిస్తోందండి. చక్కగా 400 కి ఒక మంచి శారీని మీ సొంతం చేసుకోవచ్చు. మరి అలాగే 40% డిస్కౌంట్ కూడా ఉంది కాబట్టి మంచి వెరైటీస్ కూడా ఉన్నాయి కాబట్టి డూ విజిట్ విఘ్నేశ్వర సిల్క్స్. సో ఇది కూడా డిజైనర్ వేర్ అండి. ఇది మనకి వచ్చేసి ఫ్యాబ్రిక్ మనకి చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ ఉంటుంది, స్పాంజ్ క్లాత్ లాగా. ఇక్కడ బోర్డర్ కూడా లేస్ ఇచ్చారనమాట, పీచ్ కలర్ మనకి లేస్ ఇచ్చారు, ఫ్లవర్స్ బోర్డర్ ఉన్నటువంటి. ఇక్కడ మనకి ఈ బోర్డర్ మీద మనకి మిర్రర్స్ ఇచ్చారనమాట. మనకి అవుట్ లైన్ అంతా కూడా మనకి ప్లాస్టిక్ టైప్ లో ఉన్నటువంటి మిర్రర్స్ తీసుకున్నారు. ఈ బోర్డర్ అనేది మనకి 2 సైడ్స్ ఉంటుంది అనమాట. మిర్రర్ బోర్డర్ అనేది 3 సైడ్స్ ఉంటుంది, లేస్ బోర్డర్ అనేది 2 సైడ్స్ ఉంటుంది. కింద బోర్డర్ చూసినట్లయితే మనకి ఈ మిర్రర్ వర్క్ కింద బోర్డర్ వచ్చేసి వైట్ కలర్ లేస్ ఇచ్చారు, దాంట్లో మనకి సెల్ఫ్ థ్రెడ్ వర్క్ ఉండేటటువంటి డిజైన్ తీసుకున్నారు. ఈ బోర్డర్ శారీ అంతా కూడా కంటిన్యూ ఉంటుంది మనకి. టోటల్ శారీ అంతా మెయిన్ ఈ శారీకి మధ్యలో క్లాత్ చూసినట్లయితే మనకి సెల్ఫ్గా మనకి డాట్స్తో ఉన్నటువంటి డిజైన్ ఉంటుందన్నమాట. చాలా ఫాలింగ్ ఫ్యాబ్రిక్, స్మూత్ ఫ్యాబ్రిక్, మనకి ఫాలింగ్ మెటీరియల్, అంటే చాలా లైట్ వెయిట్ కూడా ఉంటుంది మనకి ఫ్యాబ్రిక్.
బ్లౌజ్ కూడా ఏదైనా కంటిన్యూషన్ బ్లౌజ్ ఉంటుందా ఎలా అంటే మనకి కలర్ అనేది సేమ్ కలర్ ఇచ్చినా కూడా ఫ్యాబ్రిక్ అనేది చేంజ్ ఉంటుంది అనమాట. మనకి ఏంటంటే రా సిల్క్ తీసుకున్నారు, పీచ్ కలర్ కాంబినేషన్ రా సిల్క్ తీసుకొని దాంట్లో మనకి ఇక్కడ బోర్డర్ అనేది శారీలో ఉన్న బోర్డర్ ని కంటిన్యూ చేశారనమాట. ఓకే, సో అలా లేస్ వచ్చేసి మళ్ళీ మిర్రర్ వర్క్ వచ్చేలాగా ప్లాన్ చేశారు, చాలా చక్కగా ఉంది. సో దీని కాస్ట్ ఎంత అండి? ఇది వచ్చేసి 1260 రూపీసే పడుతుంది. ఓ చాలా చీప్ గా ఉంది. అంటే మంచి వెరైటీని చాలా తక్కువ రేట్ కి సొంతం చేసుకోవచ్చు. అంటే 40% డిస్కౌంట్ ఉండడం వల్ల మనకి ఇది ఒక బెనిఫిట్. ఇక్కడ మంచి డిజైనరీ వేర్ శారీ కూడా జస్ట్ 1260 రూపీస్కే అవైలబుల్గా ఉంది. సో థ్యాంక్ యూ భారతి గారు, చాలా మంచి కలెక్షన్ మా వ్యూవర్స్ అందరికీ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి. సో వ్యూవర్స్ చూసారు కదండి, ఇది ఇవాల్టి ఇష్ట సఖి కార్యక్రమం. రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.